ఎగోనిక్ లైన్, ఐసోగోనిక్ లైన్, ఎగోనిక్ లైన్, ఐసోగోనిక్ లైన్. ఏదైనా ఒక లైన్, ఏదైనా ఒక లైన్ నార్త్ టు సౌత్, ఏదైనా ఒక లైన్ మనకి జీరో డిక్లరేషన్ తో కనుక పాస్ అయితే, ఈ జీరో డిక్లరేషన్ తో కనుక ఏవైనా లైన్స్ కనుక పాస్ అయితే, ఆ లైన్ పాస్ అయ్యేటప్పుడు ఉండేటటువంటి ఏ పాయింట్స్ ద్వారా అయితే ఆ లైన్ పాస్ అవుతుందో ఆ లైన్ జీరో డిక్లరేషన్ అనేది చూపించాలి. అంటే అర్థం ఏంటి? ఫర్ సపోజ్ లైన్ జాయినింగ్ తీసుకుంటాం. లైన్ జాయినింగ్ తీసుకునేటప్పుడు ఏంటి, మనకి ఇట్ మీన్స్ మనం ఏంటి కాంపాస్ సర్వే చేసేటప్పుడు నార్త్ సౌత్ పోల్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనేది తీసుకుంటూ ఉంటాం. తీసుకునేటప్పుడు ఆ పాయింట్స్ కనుక కరెక్ట్ గా నార్త్ మీద సౌత్ మీద కరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ జీరో, ఆ జీరో మీదనే వెళ్ళాలన్నమాట. జీరో మీద నుండే కరెక్ట్ గా మనకి వెళ్ళాలంటే కరెక్ట్ గా సపోజ్ నార్త్ 0 అనుకుంటే జీరో మీదే పోవాలంటే ఎటువంటి డిక్లరేషన్ అనేది రాకూడదు. అంటే ఇలా కానీ వెళ్ళకుండా కరెక్ట్ గా ట్రూ నార్త్ ట్రూ సౌత్ మీదే కనుక ఆ లైన్ కనుక వెళ్తే, ఆ లైన్స్ కనుక వెళ్తే వాటిని ఎగోనిక్ లైన్స్ అని అంటాం. ఎగోనిక్ లైన్స్ అంటే ఎగోనిక్ లైన్స్ అనేవి డిక్లరేషన్ అనేది జీరో ఉంటుంది. డిక్లరేషన్ అనేది జీరో ఉంటుంది అనమాట. అదే జీరో డిక్లరేషన్ తో వెళ్ళాలి. అంటే ఎటువంటి డివియేషన్ అనేది ఉండకూడదు. కరెక్ట్ గా ట్రూ నార్త్ ట్రూ సౌత్ మీద మనకి వెళ్ళాలి. సో ఎగోనిక్ లైన్ అంటే ఏంటి? లైన్స్ పాసింగ్ ఫ్రమ్ ద పాయింట్స్ ఆఫ్ జీరో డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ అనేది ఏమి లేకుండా జీరో డిక్లరేషన్ అర్థం ఏంటి? ట్రూ నార్త్ ట్రూ సౌత్ మీద ట్రూ బేరింగ్ మీద అది పాస్ అవ్వాలి, కరెక్ట్ గా పాస్ అవ్వాలి. అంటే వితౌట్ ఎనీ డిక్లరేషన్ అనేది అవ్వకూడదు. ఇటుగా డిక్లరేషన్ అవ్వకుండా కరెక్ట్ గా కనుక లైన్స్ కనుక దీని మీద వెళ్తే జీరో, కరెక్ట్ గా దీని మీద వెళ్తే కనుక ఆ లైన్స్ ఏమంటామంటే ఎగోనిక్ లైన్స్ అని అంటాం. ఎగోనిక్ లైన్స్. ఎగోనిక్ లైన్స్. అదే కనుక ఐసోగోనిక్ లైన్స్ అంటే ఏంటంటే లైన్స్ గనక మనకి సేమ్ డిక్లరేషన్ మీద పాస్ అయ్యేది. అంటే ఈ డిక్లరేషన్ కానీ అంటే డెల్టా ఈ మీద కానీ డెల్టా డబ్ల్యూ మీద కానీ సేమ్ అనమాట. అయితే దీని మీదనే వెళ్ళాలి, లేకపోతే దీని మీదైనా పాస్ అవ్వాలి. కరెక్ట్ గా దీని మీద ఏదో ఒక దాని మీద డిక్లరేషన్ మీద కనుక లైన్స్ కనుక పాస్ అయితే, అంటే సేమ్ డిక్లరేషన్ మీద కనుక లైన్స్ పాస్ అయితే దాన్ని ఐసోగోనిక్ లైన్స్ అంటాం. ఐసోగోనిక్ లైన్స్. ఇట్ మీన్స్ లైన్స్ పాసింగ్ ఫ్రమ్ పాయింట్స్ of same declination. సేమ్ డిక్లరేషన్ మీద కనుక లైన్స్ కనుక వెళ్తే వాటిని ఐసోగోనిక్ లైన్స్ అని అంటాం. సో ఎగోనిక్ లైన్స్ అనేది జీరో డిక్లరేషన్ మీద వెళ్ళాలి. ఐసోగోనిక్ అనేది ఏదైనా సరే డిక్లరేషన్ ఉంటే, ఏదో డిక్లరేషన్ అయితే డెల్టా ఈ కానీ డెల్టా డబ్ల్యూ కానీ ఏ డిక్లరేషన్ అయినా పర్వాలేదు, బట్ ఒకే డిక్లరేషన్ మీద కనుక వెళ్తే వాటిని ఐసోగోనిక్ లైన్స్ అని మనం అంటాం. ఐసోగోనిక్ లైన్స్.